శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. నల్గొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాలలో ఒకటిగా పేరు పొందిన ఆలయం చెరుగట్టు జడల రామలింగ స్వామి వారి ఆలయం. పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఆయన ప్రతిష్ఠించిన 108వ శివలింగంగా చివరి లింగంగా జడల రామలింగేశ్వర స్వామి పురాణాలలో ఉంది. చెరుగట్టులోకి రాగానే మీకు కనిపించేది మొదటిగా పార్వతమ్మ ఆలయం. ఈ పార్వతమ్మ ఆలయంలోకి మీరైతే ఉండవచ్చు, అంటే ఇక్కడ స్టే చేయవచ్చు. మీకు చాలా సౌకర్యాలు అయితే ఉంటాయి, వసతులు కూడా ఉంటాయి, వాటర్వి ఇంకా రూమ్స్ కూడా ఇక్కడ పార్వతమ్మ టెంపుల్ దగ్గర మీకైతే అన్ని సౌకర్యాలు అయితే మీకు లభిస్తాయి. చెరుగట్టు గుట్టపైకి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉంటుంది. మొదటి మార్గం వచ్చేసి మనమైతే 360 మెట్లు మొక్కుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకో మార్గము రోడ్డు మార్గం ఉంటుంది. పైకి రోడ్డు మార్గం వెళ్ళిన వాళ్ళు మీకైతే సొంత వెహికల్ ఉంటే అక్కడ పార్క్ చేసుకోవచ్చు, లేదంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళాము మేము. ఈ దేవాలయము తెలంగాణ రాష్ట్రము నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలో చెరుగట్టు అనే గ్రామంలో వెలిసింది. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు చాలా దేవుణ్ణి అయితే నమ్ముతారనమాట. అందుకే ప్రతి ఒక్క మెట్టునైతే పూజిస్తూ వాళ్ళైతే పండించిన ధాన్యాలను అయితే ఇక్కడైతే కొంచెం వదిలిపెట్టి ఇంకా ప్రతి ఒక్క మెట్టుకైతే పూజ చేసుకుంటూ అయితే వీళ్ళైతే ఈ మెట్లనన్నీ ఎక్కుతారన్నమాట. ఈ దేవాలయాన్ని చూడడానికి అనేక మంది భక్తులు కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారనమాట. ప్రతిరోజు వస్తూ ఉంటారు భక్తులు అయితే. ఇలానే అమావాస్య రోజు ఇంకా అధికంగా భక్తులు అయితే వస్తూ ఉంటారనమాట. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर. ఇక్కడ తల వెంట్రుకలు తీయించుకోవడానికి సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఆలయానికి నిత్యం వచ్చే భక్తుల కన్నా ఇంకా స్వామివారి కళ్యాణానికి చాలా మంది వస్తారు. ఇంకా ప్రతి అమావాస్యకు కూడా చాలా మంది భక్తులు అయితే వస్తారని. శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు దేవుడైతే ఆవహిస్తాడని వాళ్ళని శివశక్తులు అని కూడా పిలుస్తారు. शिवाय नमः शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम शिवाय नमः
शिवाय नमः ॐ नमः शिवाय ఇక్కడ కనిపిస్తున్న కోనేరులో నీళ్లు తీసుకెళ్లి పంటల్లో చల్లుకుంటే వాళ్ళకి మంచిగా ఆ పంట వస్తుందని ఇక్కడి ప్రజలైతే భావిస్తారు. सचराचर जनन स्थितिलय कारणभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् ప్రతి ఏడాది స్వామివారికి కళ్యాణం అయితే ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఈ జడల రామలింగేశ్వర ఆలయంకి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా దర్శించుకోవాల్సిన కొన్ని ప్రదేశాలు అయితే చెప్తారు. ఇక్కడికి అమావాస్య రోజు వచ్చే భక్తులు చాలా మందికి అయితే భూతము బేతాలు వదిలేయడానికి ఇలా అయితే చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళు అయితే నమ్ముతారు. చెరుగట్టు వచ్చినాక మీరైతే ముందు దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక మీరైతే పార్వతమ్మ దేవాలయం కూడా వెళ్ళొచ్చు, లేదంటే ముందే కూడా వెళ్ళొచ్చు. కింద ఉంటుంది పార్వతమ్మ ఆలయం. మీ చెరుగట్టు మీదికి వచ్చాక మీరైతే మూడు గుండ్లు అనే ప్రదేశం ఉంటుంది. ఇక్కడికైతే వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. గుట్ట పైకి వెళ్ళిన తర్వాత మీకైతే లింగం అయితే కనిపిస్తుంది. ఆ లింగానికి అభిషేకం కూడా చేస్తారు. అమావాస్య రోజున అధికంగా సంఖ్యలో జనాభా రావడంతో నేనైతే అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలో చూడండి, ఇది గర్భగుడి అన్నమాట. ఈ గర్భగుడిలో ముఖ్యంగా మన జడల రామలింగేశ్వర స్వామి రూపం అయితే కనిపిస్తుంది. ఇంకా జడల రామలింగేశ్వరిని చూసిన తర్వాత మీరు బయటికి వచ్చాక మీకు ఎల్లమ్మ దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు అనారోగ్యంతో బాధపడుతుంటే ఇక్కడ ఒక బండ ఉంటుంది. ఆ బండ పైన పడుకుంటే వాళ్ళు 41 days అయితే ఉంటే వాళ్ళకైతే శివుడే స్వయంగా వచ్చి వాళ్ళకైతే చికిత్స చేస్తారని వాళ్ళైతే నమ్ముతారనమాట భక్తులు. ఇక్కడ ఈ జడల రామలింగేశ్వర స్వామి తమ కోరికలను తొందరగా నెరవేరుస్తారని, అందుకే భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఇక్కడ ప్రజలు భావిస్తారు. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణానికి చాలా మంది వస్తారు. ఆ రోజు ఇంకా అగ్నిగుండాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే ప్రజల్ని చూడండి, తమ భక్తిని ఎలా నిరూపించుకుంటున్నారు. ఇక్కడైతే ఈమెనైతే అన్ని మెట్లయితే ఎక్కుకుంటూ వస్తుందన్నమాట. వీళ్ళ భక్తికి అయితే యాడ్స్. వీళ్ళ భక్తి చూసాక మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి